చెప్పుకునే విషయం ఏంటంటే, బయట ఎన్నెన్నో ఉద్యోగాలు, మరెన్నెన్నో వ్యాపారాలు. గెలుపు చూసాం, అంతకు మించి ఓటమి చూసాం. ఏదో బ్రతుకుతున్నాం అంటే బ్రతుకుతున్నాం అంతే. చేసే పనిలో సంతృప్తి లేదు. కొత్తగా ఏదో చెయ్యాలని తపన, ఆలోచన. కానీ జేబుల్లో డబ్బులు లేవు. మన పూర్వీకులు మనకు చెప్తూ ఉంటారు. సంకల్పం కన్నా గొప్పది ఏదీ లేదని. బహుశా అది నిజమే అనుకుంటా. ఆ సంకల్పం నుంచి పుట్టుకొచ్చిందే ఈ టైమ్ పాస్ కేఫ్. ఒకరు సక్సెస్‌ఫుల్‌గా చేసే బిజినెస్‌ని కాపీ కొడితే డబ్బు రావచ్చు. మన మార్కెట్‌ని స్టడీ చేసి, మార్కెట్‌లో ఉన్న స్పేస్ అండ్ రిక్వైర్మెంట్స్‌ని ఫుల్‌ఫిల్ చేస్తూ, డబ్బులతో పాటు మనకు గుర్తింపు కూడా వస్తుంది. చాలా రీసెర్చ్ అండ్ గ్రౌండ్ వర్క్ చేసి, మనకున్న బడ్జెట్‌లో ఎలా చేయాలని ఆలోచించి, రీసైకిల్ మెటీరియల్‌తో స్టార్ట్ చేసాం. ఈ వర్క్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎవడ్రా ఈ పిచ్చి నా కొడుకు చెత్తంతా తీసుకొచ్చి రెస్టారెంట్‌లో పడేస్తున్నారని హేళన చేసిర్రు. అది మేము విన్నాం. ఇంకెవరి మాటలు పట్టించుకోకుండా కొత్త కొత్త మార్కెటింగ్ ఐడియాస్‌తో అంటే రూ. 9కే డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ అండ్ ఫస్ట్ మార్కెట్‌లో 120 ఇంచెస్ స్క్రీన్ పెట్టడం, ఫ్రీగా బర్త్‌డే పార్టీస్ అండ్ మీటింగ్ స్పేస్ ప్రొవైడ్ చేయడం ఇలాంటి స్ట్రాటజీస్‌తో ఫైనల్‌గా ఫిబ్రవరి 14 అంటే వాలంటైన్స్ డే ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ రోజున టైమ్ పాస్ కేఫ్ ఓపెన్ అయింది. అదిరిపోయే అవుట్‌పుట్ ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. ఫుల్ క్రౌడ్. ఆ క్రౌడ్‌ని చూసి ప్రెజర్ తట్టుకోలేక చెఫ్స్ పారిపోయారు. ఏం చెయ్యాలి తెలియని పరిస్థితిలో అప్పటికి అప్పుడు మేకర్స్ దొరకడం కష్టమయింది. ఏది ఏమైనా ముందడుగు తప్ప అడుగు వెనక వేయకూడదని రాత్రంతా యూట్యూబ్ వీడియోస్ చూసి, కేఫ్‌లో చేసే ఐటెమ్స్‌ని స్టడీ చేసి, మన ఓన్‌గా మేకింగ్ చేయడం స్టార్ట్ చేసాం. మా కష్టానికి ప్రతిఫలంగా మేము చేసే ఐటెమ్స్ కస్టమర్స్‌కి బాగా నచ్చేవి. అలా సాఫీగా నడుస్తున్న టైంలో పాండమిక్ వల్ల మా జీవితం మళ్ళీ వెనక్కి నెట్టింది. ఓర్పు, సహనంతో ఎదుర్కొన్నాం. మళ్ళీ మా పనులు మొదలుపెట్టాం. ఒడిదుడుకులతో అలా వెళ్తున్న సమయంలో ఈసారి సెకండ్ లాక్‌డౌన్. కొత్తగా మొదలుపెట్టిన బిజినెస్‌లో సెకండ్ టైమ్ లాక్‌డౌన్ అంటే, మాలా బ్యాకప్ లేని వాళ్ళు సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. బట్ మనసులో ఒకటే సంకల్పం. మన స్టార్టప్ మన బేబీ లాంటిది. మనం ఈరోజు దాన్ని కాపాడుకుంటే రేపు అది మనల్ని కాపాడుతుంది. చాలా కష్టాల మధ్యలో సెకండ్ వేవ్ కంప్లీట్ అయింది. స్లోగా మా పని మేము మొదలుపెట్టాం. బిజినెస్‌లో గ్యాప్ వచ్చినా కస్టమర్స్‌కు మాకు మధ్య గ్యాప్ రాలేదు. మెయిన్‌లీ స్టూడెంట్స్ టైమ్ పాస్ కేఫ్‌ని బాగా ఓన్ చేసుకున్నారు. ఎంతలా అంటే ఫ్రెండ్స్ గ్యాదర్ అవ్వాలన్నా టైమ్ పాస్ కేఫ్. లవ్ ప్రపోజల్ చేయాలన్నా టైమ్ పాస్ కేఫ్. బిజినెస్ టాక్స్ అన్నీ కూడా టైమ్ పాస్ కేఫే. బర్త్‌డే చేసుకోవాలనుకున్నా టైమ్ పాస్ కేఫే. చివరకు బ్రేకప్ చేసుకోవాలన్నా కూడా టైమ్ పాస్ కేఫే. అంత ఫేమస్ అయిపోయింది విజయనగరం టైమ్ పాస్ కేఫ్ అంటే. ఒక బ్రాండ్‌లా మారింది. ఇది సక్సెస్‌ఫుల్‌గా నడపడానికి కష్టపడ్డాం, కష్టపడుతున్నాం కూడా. మాకు సహకరించిన మా కస్టమర్ స్టాఫ్, బిల్డింగ్ ఓనర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి హృదయపూర్వక కృతజ్ఞతలు. సక్సెస్‌ఫుల్లీ 5 ఇయర్స్ కంప్లీట్ అయింది ఈ రోజుతో. 5 ఇయర్స్‌లో మమ్మల్ని చూసి ఏడ్చే వాళ్ళందరికీ వాలంటైన్స్ డే. కానీ ఈ 5 ఇయర్స్‌లో మమ్మల్ని చూసి గౌరవించే వాళ్ళందరికీ హ్యాపీ వాలంటైన్స్ డే. చెప్పే మాట ఒకటైనా చెప్పే విధానం వేరు. ఇది మా టైమ్ పాస్ యొక్క జీరో టు హీరో కథ అన్నమాట. ఇంతవరకు మాతో టైమ్ స్పెండ్ చేసినందుకు మీ అందరికి మరొక్కసారి మా యొక్క ధన్యవాదాలు. ఇట్లు మీ టైమ్ పాస్ కేఫ్.